అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్. 53 రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మని నేను కూర్చుని మాట్లాడుకున్నాం. బ్రహ్మని నన్ను అడిగింది, గౌరవంగా పెరిగిన కుటుంబం, ఏనాడు తప్పు చేయని కుటుంబం, ఈరోజు పెద్దయిన జైల్లో ఉన్నారే, ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది. కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది. అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు, తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం, మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే, అదే మాకు కొండంత ధైర్యం. ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం, తిరిగి మళ్ళీ కష్టపడాలా, తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కేవలం మీరేదో బయటికి వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు, కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది, మాకు ధైర్యం ఇచ్చింది. దయచేసి ఇది మీరు మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా అనుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో భోంచేస్తుంటే ఆయన దగ్గర నుంచి 2 కుర్చీల్లో వదిలేసి అందరం కూర్చుంటున్నాం. అప్పుడు మనసులో అందరం నవ్వుకున్నాం, సూర్యుడి నుంచి కరెక్ట్ డిస్టెన్స్